అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేగుతోంది. ఇప్పటికే ఎల్ఓపీ నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ పార్లమెంట్ వేదికగా ఆందోళన చేపట్టారు. మరోవైపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీతో పాటు విపక్షాలన్నీ కూడా రహదారులపైకి వచ్చి ఆందోళన చేపడుతున్న సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కూడా ఆందోళనకు పిలుపునివ్వడంతో అన్ని జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ నిరసన ర్యాలీలకు కూడా పిలుపునిచ్చింది. ప్రస్తుతం అందుబాటులో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాల దుర్గాప్రసాద్ ఉన్నారు. సార్ చెప్పండి, ఒకవైపు ఖచ్చితంగా ప్రతిసారి కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అంబేద్కర్ పేరును ఉచ్చరించడం కావచ్చు, ఆ పద్ధతిని ఇప్పటికైనా విడనాడాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా వివాదం చెలరేగుతుంది. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికే ఇటువంటి నిరసనకు పిలుపునిస్తున్నారా? దీని వెనుకున్నటువంటి అజెండా ఏంటి? ఇది చాలా శోచనీయమో. ఇప్పుడు అసందర్భ ప్రేలాపన అని చెప్పేసి అమిత్ షా ఈ దేశంలో అనేక సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యల పట్ల మాట్లాడకుండా ఇప్పుడు అంబేద్కరిజం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మనం మొదటి నుంచి చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీగా వ్యవహరిస్తూ ఉంది. అది ఒక మతానికే పరిమితమై చేస్తూ ఉంది. కాబట్టి ఈ దేశంలో ఉన్న ప్రతివాడు సామాజిక పరంగా, భౌతిక పరంగా కూడా అందరూ కలిసిమెలిసి ఉండాలనేది మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం. అఖండ భారతాన్ని చూడాలని చెప్పేసి ఆకాంక్షలతోని ఆనాడు గాంధీ గారు, నెహ్రూ గారు ఈ దేశంలో ఉన్నటువంటి వాటిని సంస్థానాలన్నింటినీ కూడా ఒకటి చేసి అందరం ఒకటి కావాలనుకుంటున్న సమయంలో ఈరోజు మరి ఇప్పుడు అక్కడ ఆ పార్లమెంటులో ఈ చర్చ తీసుకురావాల్సిన అవసరం లేదు. అయినా భారతీయులందరూ ఏంటంటే ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళని జీవితాంతం గుర్తుపెట్టుకునేటటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు. కాబట్టి ఈరోజు వాళ్ళ అంబేద్కర్ చేసినటువంటి కొన్ని నిర్ణయాల వల్ల అంబేద్కర్ ఒక్కడు కాకపోయినప్పటికీ కూడా ఇది ఆనాడు ఉన్న కమిటీకి నాయకత్వం వహించాడు. కాబట్టి ఈరోజు ఆ నాయకత్వం వహించినటువంటి వాడిని మరి ఆయన చేయబట్టే ఆ రోజు బడుగు బలహీన వర్గాలు కూడా ఓ స్థాయికి రావాలంటే ఈ రిజర్వేషన్ అనేది అవసరం అని చెప్పేసి పెట్టారు. ఆ రిజర్వేషన్ అనేది ఒక అంబేద్కరే కాకుండా తర్వాత వచ్చినటువంటి నాయకులు కూడా పెట్టుకుంటూ వస్తూ ఉన్నారు. మరి కానీ ఎవరైతే దీనికి ప్రేరేపణ మొదటగా దీన్ని ఈ దేశంలో ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని రాజ్యాంగ నిర్మాణం జరిగేటప్పుడే వాళ్ళకు అవకాశం కల్పించారో వాళ్ళకు అతను భగవంతుడితోనే సమానం. ఈ దేశం ఇప్పుడు దేవుడు మానవ సేవే మాధవ సేవ అని మానవుడికి సేవ చేస్తే భగవంతుడికి చేసినట్టే అనుకుంటున్నారు. కాబట్టి ఆ మానవ రూపంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు ఇచ్చిన ఫలాలు ఈ దేశంలో చాలామంది అనుభవిస్తున్నారు. అనుభవించేటటువంటి వాళ్ళు గుర్తు చేసుకొని అంబేద్కరిజాన్ని ఇప్పుడు గాంధీ గారు స్వతంత్రం తీసుకొచ్చిండంటే పొద్దాక గాంధీ గారినే అనాలా, లేకపోతే ఒకసారి దేవుడు ఏదన్నా పని చేస్తే పొద్దాక ఆ దేవుడిని మొక్కాలనంటే మానవ నైజం అది. కాబట్టి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మరొక అంశాన్ని కూడా వెల్లడించారు. కేవలం అంబేద్కర్ పేరును మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఉచ్చరిస్తుంది, ఆ పేరును మాత్రమే వాడుకుంటుంది. కానీ మరోవైపు అంబేద్కర్ను, రాజ్యాంగాన్ని రెండింటినీ కాంగ్రెస్ పార్టీ గత చరిత్రలో అవమానించింది. అది కాంగ్రెస్ పార్టీ నేతలకే దక్కిందని కూడా అన్నారు. అవన్నీ ఆయన ఈరోజు ఏదో అసందర్భ ప్రేలాపనని ఇందాకే చెప్పాను. వాళ్ళు బీజేపీ ఏదైతే ఆర్ఎస్ఎస్ భావజాలం ఉందో ఈరోజు అమిత్ షాను మోదీ ఆ భావజాలాన్ని పక్కకు నెట్టి ఇప్పుడు అమిత్ షాను మోడీయుజమే నడుస్తుంది తప్ప నిజంగా బీజేపీ పద్ధతులు, బీజేపీ రూల్స్, బీజేపీ భావజాలాన్ని కూడా వాళ్ళు నడిపిట్లా. వాళ్ళంటే తెన్నింటి వాసాలు లెక్కబెట్టి చేసిన దాన్ని మర్చిపోయే టైపు. కాబట్టి దేశం అంతా అట్లే ఉండాలని కోరుకుంటుండు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు అంబేద్కర్ని పార్లమెంటు సాక్షిగా అవమానించే విధంగా పార్లమెంట్ అంబేద్కర్ని గొలిసే వాళ్ళందరూ నరకానికే పోతారని చెప్పి మాట్లాడేటటువంటి విధాన్ని ఇది ఖండిస్తూ ఉన్నాం తీవ్రంగా. ఆయన ఏదైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ దేశానికి అవసరమైనటువంటి సేవలు అందిస్తే చాలు తప్ప ఇప్పుడున్నటువంటి గాంధీ గారిని, అంబేద్కర్ని లేకపోతే ఎవరెవరినో ఉంచి నాయకుల్ని విడదీసి వాళ్ళ పట్ల మిగతా కాంగ్రెస్ పార్టీ భావజాలం ఉన్న ప్రతి వాళ్ళని కూడా పక్కదారి పట్టించడం కోసమే ఇటువంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. నా వ్యాఖ్యలను వక్రీకరించారు, కేవలం అధికారం కోసమే అంబేద్కర్ని వాడుకుంటున్నారు. నన్ను రాజీనామా చేయాలని డిమాండ్ చేసినా, నేను రాజీనామా చేసినా మరో 15 నెలల పాటు కూడా బీజేపీ మాత్రమే అధికారంలో ఉంటుంది కేంద్రంలో అని కూడా అమిత్ షా చెప్పడం జరిగింది. దీనిపై మీ కామెంట్? ఆయన అత్యాశకు పోయి మాట్లాడుతూ ఉన్నాడు తప్ప అసలు బీజేపీ మొన్ననే సాగు తప్పి కన్ను లొట్టపోయినట్టు కొద్దో గొప్ప జ్ఞానం ఉంటే మొన్న కూడా మాకు 400 సీట్లు వస్తాయి, 350 వస్తాయి, మా యుజాన్ని బాగా నమ్ముతున్నారని చెప్పి అడ్డగోలుగా మాట్లాడితే సాగు తప్పి కన్ను లొట్టపోయినట్టు ఇప్పుడు ఆ ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు లేకపోతే వాళ్ళు ఈరోజు అధికారం చేసే పరిస్థితే లేదు. అంటే నీ పరిస్థితి 400 సీట్లు 350 సీట్ల నుంచి 250కి 240కి పడిపోయినాయి అంటేనే నీకు అర్థం కావాలి కదా. నీ పట్ల పూర్తిగా పడిపోయింది. కానీ నువ్వు చేసినటువంటి మాయాజాలంతోనే మొన్న మీరు ఏదైతే ఈ బ్యాలెట్ పేపర్ విధానాన్ని కాకుండా ఇట్లా చేయటం వల్లనే నష్టపోతున్నామని ప్రతిపక్ష నాయకులు చెబుతున్నట్టు అది లేకపోతే నిజంగా ఈరోజు నువ్వు రోడ్డు మీదనే ఉండేవాడివి.
మొత్తంగా అమిత్ షా వ్యాఖ్యలు మాత్రం రాజకీయ దుమారాన్ని అయితే రేపుతున్నాయని చెప్పుకోవాలి. విపక్ష పార్టీలు అటు మిత్రపక్ష పార్టీలన్నీ కూడా కలిసి దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చాయి. రహదారులపైకి వచ్చి నిరసనలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా కేంద్ర హోంశాఖ మంత్రి పదవికి అమిత్ షా రాజీనామా చేయాలని అటు ఏఐసీసీ నేతలతో పాటు టీపీసీసీ నేతలు డిమాండ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇది వీడియోలో స్నాంద్రవుతూ రిపోర్టర్ ఉదయ్ టీవీ ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.